మీరు ఇప్పటిదాకా ఒక మగవాడు కామం కోసం చేసిన అరాచకాల గురించి వినే ఉంటారు. కానీ ఇప్పుడు ఒక స్త్రీ కామానికి 17 మంది బలైన భర్తల కథ వినబోతూ ఉన్నారు. ఈ స్టోరీ కల్పిత కథ కాదు. ఇది పంజాబ్లో జరిగిన ద స్టేల్ ఆఫ్ లాలా వ్యాన్, ఇండియాస్ బ్లాక్ విడో బ్రైడ్. ఈ స్టోరీలో ఆమె పేరు లాలా వ్యాన్. ఈవిడ గారు ఎంత పద్ధతిగా హత్యలు చేసేవారు అంటే 6 సంవత్సరాల్లో 17 పెళ్లిళ్ళు చేసుకొని ఆ 17 మందిని చంపే వరకు ఆమెనే హత్యలు చేస్తుందని ఎవ్వరికి అనుమానం కూడా వచ్చేది కాదట. అసలు ఈ 17 హత్యలు చేసి కూడా ఎవరికి అనుమానం రాకుండా ఎలా మేనేజ్ చేసింది? ఈ హత్యల వెనుక తన క్రూరమైన నేర పథకాలేమిటి? ఈ దారుణాలు ఎవరి కోసం చేసింది, ఎందుకోసం చేసింది? ఇంకా ఇలాంటి కిలాడి లేడీని పోలీసులు ఎలా పట్టుకున్నారు? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఈ టాపిక్ కూడా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. ఇక స్టోరీలోకి వెళితే 1980లో పంజాబ్లోని బఠిండా నగరానికి చెందిన ఒక సాంప్రదాయ కుటుంబంలో లాలా వ్యాన్ జన్మించింది. ఆమె కుటుంబం చాలా అంటే చాలా పద్ధతి గల కుటుంబం. ఆమెను ఎప్పుడు ఇది చేయొద్దు అది చేయొద్దు అని నియంత్రణలో ఉంచేవారు. ఈ నియంత్రణ ఆమెలో ఒక రాక్షసత్వాన్ని, తిరుగుబాటు జ్వాలను రగులుస్తుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఇక ఆ రోజుల్లో పెళ్లిళ్ళు చిన్నతనంలోనే చేసేవాళ్ళు కాబట్టి ఈమెకు కూడా త్వరగానే పెళ్లి చేసేశారు ఆమె పేరెంట్స్. కేవలం 14 సంవత్సరాల ఏజ్లోనే మొదటిసారి అదే విలేజ్కి చెందిన ఒక అబ్బాయితో పెళ్లి జరిగింది. అయితే ఆమెకు పెళ్లి కాకముందే ఒక బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు అని ఇంట్లో పెద్దలకు ఎవరికి కూడా తెలియదు. సో పెళ్లి అయింది, చక్కగా కాపురం చేసుకుంటుందిలే అని అందరూ అనుకున్నారు. అనుకున్నట్లుగానే అలా 6 మంత్స్ గడిచిపోయాయి కూడా. కానీ ఒకరోజు సడన్గా మార్నింగ్ లేచి చూస్తే ఆమె హస్బెండ్ చనిపోయి ఉన్నాడు. వెంటనే విలేజ్ మొత్తం ఆ న్యూస్ తెలిసిపోయింది. గ్రామం మొత్తం ఈ ఆకస్మిక మరణానికి చాలా బాధపడ్డారు. అంతా విధి ఆడే ఆట అనుకున్నారు. సాయంత్రానికి అతని శరీరాన్ని దహనం కూడా చేసేశారు. అప్పటికి ఎవరికి అనుమానం రాలేదు. మామూలుగా విలేజ్లలో ఎవరైనా వ్యక్తి మార్నింగ్ చనిపోతే ఆఫ్టర్నూన్ లోపే దహన సంస్కారాలు పూర్తి చేస్తూ ఉంటారు. అక్కడ కూడా అదే జరిగింది. ఆ కార్యక్రమం అయిపోయాక ఊర్లో అందరూ ఆ అమ్మాయి గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. పాపం చాలా చిన్నపిల్ల, యంగ్ ఏజ్లోనే భర్తను పోగొట్టుకుని విధవరాలు అయిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి లైఫ్ ఏమవుతుంది అని చాలా బాధపడ్డారు. లాలా కూడా చాలా దుఃఖిస్తున్నట్లు అందరి ముందు నటించడం మొదలుపెట్టింది. కానీ ఆమె కన్నీళ్ల వెనుక కనికరం లేని ఓ ఆనంద తాండవం దాగి ఉందని ఎవ్వరికీ తెలియలేదు. ఆ ఆనందం ఎందుకంటే ఆమెకు తన బాయ్ ఫ్రెండ్తో ఉండటానికి ఇదే మంచి అవకాశం కాబట్టి. అయితే అలా హస్బెండ్ చనిపోయాక కొన్ని మంత్స్కి ఆమె మరో గ్రామానికి చెందిన ఇంకొక అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఆ అమ్మాయి యంగ్ కాబట్టి సెకండ్ మ్యారేజ్ అయినా సరే పెళ్లి చేసుకోవడానికి చాలామంది ముందుకు వచ్చేవారు. అలా అమ్మాయి ఇంకొకరిని పెళ్లి చేసుకుని వేరే విలేజ్కి కాపురానికి వెళ్ళిపోయింది. అయితే 6 మంత్స్ తర్వాత తిరిగి ఇంటికి వచ్చింది. ఏమైంది అని అడిగితే సెకండ్ హస్బెండ్ కూడా చనిపోయాడు అని చెప్పేసింది. అప్పుడు కూడా ఆ విలేజ్లో ఒక్కరికి కూడా డౌట్ రాలేదు. రీజన్, ఆ అమ్మాయిని అందరూ చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నారు. అది కాక వాళ్ళ ఫ్యామిలీ చాలా అంటే చాలా పద్ధతి గల ఫ్యామిలీ. సో అందరూ మళ్ళీ ఆ అమ్మాయి మీద జాలి పడ్డారు తప్పిస్తే అనుమానించలేకపోయారు. ఇలా 2 నెలలు అయ్యాక ఈ అమ్మాయికి 3వ పెళ్లి కూడా అయ్యింది. ఈసారి పెళ్లి చేసుకుంది వేరే సిటీ నుంచి వచ్చిన అంకుల్ ఏజ్లో ఉన్న వ్యక్తిని చేసుకుంది. ఆయన కూడా పెళ్లి అయిన 4 నెలలకి చనిపోయాడు. మళ్ళీ ఇంటికి వచ్చింది. ఈసారి కూడా ఎవ్వరికీ అనుమానం రాలేదు. బట్ ఇప్పుడు గ్రామంలో ఆమె నష్ట జాతకం గురించి గుసగుసలు మొదలయ్యాయి. ఆ అమ్మాయిది నష్ట జాతకం అని, ఎవరు పెళ్లి చేసుకున్నా సరే చనిపోతారని మాట్లాడుకోవడం మొదలు పెట్టేశారు. కానీ ఇక్కడ లాలాకు ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఆమె ఒక క్రిస్టియన్. సో ఆమెను పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా క్రిస్టియనే అయి ఉంటారు. వాళ్ళు ఎలాగో జాతకాలు నమ్మరు కాబట్టి ఆమెకి అది అడ్వాంటేజ్గా మారిపోయింది. అలా 4వ పెళ్లి సెట్ అయిపోయింది. ఈసారి కూడా పెళ్లి అయ్యాక 5 నెలలకే ఆమె మొగుడు చనిపోయాడు. కానీ ఈసారి ఆమె ఇంటికి తిరిగి రాలేదు. అదే సిటీలో ఉంటూ ఎవ్వరికీ అనుమానం రాకుండా పెళ్లిళ్ళు చేసుకోవడం, చంపేయడం, మళ్ళీ నార్మల్ లైఫ్లోకి రావడం. ఆమె అందం, యవ్వనం, నటించిన దుఃఖం అనేవి జనాల అనుమానాలను నీరుగార్చాయని చెప్పుకోవచ్చు. ఇలా కొన్ని పెళ్లిళ్ళు అయ్యాక ఆమె మళ్ళీ ఒక వృద్ధుడిని పెళ్లి చేసుకుంది. అప్పుడు ఆమెకి 20 సంవత్సరాలు. అది ఆమెకు 16వ పెళ్లి. ఇలా పెళ్లి అయిన 6 నెలలకి ఆయన కూడా చనిపోయాడు. ఇప్పుడే అందరికీ డౌట్ రావడం మొదలైంది. ముఖ్యంగా ఊళ్ళో ఉండే పోలీసులకి ఆమెపై అనుమానం మొదలయ్యింది.
దీంతో ఆమె బ్యాక్గ్రౌండ్ చెక్ చేయడం మొదలు పెట్టేశారు. అలా వాళ్ళకి అప్పటికే ఆమె 8 మందిని పెళ్లి చేసుకుందని తెలిసింది. కానీ నిజానికి ఆమె అప్పటికే 16 మందిని పెళ్లి చేసుకుంది. సో పోలీస్ ఎంక్వైరీలో కూడా పూర్తిగా ఆమె గురించి తెలియలేదని చెప్పుకోవచ్చు. ఇంకో విషయం ఏమిటంటే ఆమె వాళ్ళని చంపిన దానికి ఒక్క ప్రూఫ్ కూడా దొరకలేదు. కానీ ఆ విలేజ్కి చెందిన పోలీసులు ఆమెనే చంపిందని గట్టిగా నమ్ముతూ ఉన్నారు. కాబట్టి స్థానిక పోలీసులు ఆమెని నీడలా వెంబడించడం మొదలుపెట్టారు. ఆ విలేజ్లో తమకు బాగా పరిచయమైన వ్యక్తులు కూడా ఆమె మీద ఓ కన్నేసి పెట్టారు. ఎంక్వైరీ కూడా మొదలుపెట్టారు. ఆమె హ్యాబిట్స్ ఏంటి, ఆమెకి ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా, ఆమె చంపడానికి ఇంకా ఇతర రీజన్స్ ఏమైనా ఉండొచ్చా అనే ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో అందరూ కూడా స్టార్టింగ్లో బాయ్ ఫ్రెండ్ అనుకున్నారు. కానీ బాయ్ ఫ్రెండ్ ఎప్పుడో చనిపోయాడు. ఎస్, మీరు విన్నది నిజం. సెకండ్ పెళ్లి చేసుకుని చంపేసింది బాయ్ ఫ్రెండ్ని. ఆమె చంపుతుందని కనిపెట్టిన పోలీసులకు ఆమె ఎందుకు చంపుతుందని కనిపెట్టడం ఇంపాసిబుల్గా మారిపోయింది. ఇదే టైంలో ఆమెకి 17th మ్యారేజ్ ఫిక్స్ అయింది. బట్ పోలీసుల ప్రకారం అది 9th మ్యారేజ్. సో పోలీసులు 17వ హస్బెండ్ని కాపాడడానికి చాలా ట్రై చేశారు. కానీ 6 months తర్వాత ఆయన కూడా చనిపోయాడు. ఆయన చనిపోవడం వల్లే ఆమె హత్యలు చేస్తుందని పోలీసులకు ఎవిడెన్స్లు దొరికినట్లయింది. ఎలా అంటే ఆమె తన హస్బెండ్ని చంపడానికి ఆర్సెనిక్ని వాడేది. ఇదొక టాక్సిక్ కెమికల్. అయితే ఇది తినిపిస్తే వెంటనే చనిపోరు. 1 నుంచి 25 మిల్లీగ్రాముల ఆర్సెనిక్ని ఇలా కొద్దిగా కొన్ని రోజులు తినిపిస్తే ఏ వ్యక్తి అయినా ఆరోగ్యం చెడిపోతుంది. ఆ తర్వాత సడన్గా చనిపోతారు. సో ఇదొక వారం 10 రోజుల ప్రాసెస్. ఆ ప్రాసెస్లో కొంచెంగా ఆయన తినే ఫుడ్లో ఈ ఆర్సెనిక్ని కలుపుద్ది. అలా ఆయనకు కడుపు నొప్పి, వామిటింగ్స్ లాంటివి చిన్న రోగాలు స్టార్ట్ అయ్యి వారం 10 రోజుల్లో ఆయన చనిపోతాడు. అచ్చం అదే ప్రాసెస్లో 17 మందిని చంపేసింది. అలా వాళ్ళు చనిపోయాక డెడ్ బాడీస్ పోస్ట్ మార్టంకి వెళ్తే ఈమె గుట్టు రట్టవుతుందని చెప్పేసి 16 మందిని వెంటనే పూడ్చిపెట్టడము లేక కాల్ చేయడము చేసేది. అయితే 16th హస్బెండ్ తర్వాత పోలీసులకు డౌట్ వచ్చింది కాబట్టి 17th హస్బెండ్ డెడ్ బాడీని అంతిమ సంస్కారం చేయనీయకుండా పోలీసులు ఆపి ఆ డెడ్ బాడీని కస్టడీలోకి తీసుకున్నారు. అప్పుడే అసలు విషయం బయటపడింది. అదేంటంటే ఆమె చంపింది 9 మందిని కాదు 17 మందిని అని. దెబ్బకి పోలీసులు షాక్ అయిపోయారు. కేవలం 6 సంవత్సరాల్లో 17 పెళ్లిళ్ళు చేసుకొని 17 మందిని చంపడం అంటే అంత ఆషామాషి విషయం కాదు. ఆ తర్వాత ఇంట్రాగేట్ స్టార్ట్ అయింది. అప్పుడే ఆమె ఎందుకు చంపిందో కూడా చెప్పింది. రీజన్ ఏంటంటే ఆమెకు పెళ్ళైన కొంతకాలానికి హస్బెండ్ మీద మోజుపోతుందట. ఎప్పుడైతే అలా అవుతుందో అప్పటి నుంచి తన ప్లాన్ స్టార్ట్ చేస్తుందట. ఇది విన్నాక పోలీసులకు దిమ్మ తిరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేవలం సెక్స్ కోసం 17 మందిని, అందులో తన బాయ్ ఫ్రెండ్ని కూడా చంపేసింది. అయితే కొంతమంది మాత్రం ఇది అందుకోసం కాదు, హస్బెండ్ చనిపోయాక వారి ఆస్తి ఆమెకు వస్తుందని దానికోసం అంటూ ఉంటారు. బట్ ఆమె చెప్పిన రీజన్ అయితే మోజు తీరటంతో చంపేస్తుందని చెప్పేసింది. ఏది ఏమైనా లాలావన్ కథలో 17 మంది పురుషులు కూడా వారు చేసేది తమ వివాహ పత్రంపై కాదు, తమ మరణ శాసనంపై సంతకం చేస్తున్నామని ఊహించలేకపోయారు. ఇంకొక విషయం ఏమిటంటే ఈ క్రైమ్ మీద ఎక్కువ డాక్యుమెంట్స్ కూడా పబ్లిక్కి అందుబాటులో లేవు. ఇది ఒక విచిత్రమైన క్రైమ్. అందులోనూ చాలా మంది డీటెయిల్స్ ఇందులో ఉండటంతో ఈ క్రైమ్ని ప్రైవేట్గానే ఉంచారని చెప్తూ ఉంటారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. For more videos like this, subscribe Big TV channel.